హాయ్ ఫ్రెండ్స్, ఈ సమ్మర్ సీజన్లో ఎయిర్ కూలర్ కొనాలంటే కూలర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అసలు ఎయిర్ కూలర్స్ ఎందుకు అంత కాస్ట్ ఉంటాయి? వాటిలో ఏం తేడా ఉంది? కొన్ని అసెంబ్లింగ్ సెట్లు అయితే చాలా తక్కువ రేట్లు దొరుకుతూ ఉంటాయి. కొన్ని బ్రాండెడ్ అని చెప్పి చాలా ఖరీదుగా అమ్ముతూ ఉంటారు. ఏంటి తేడా? అసలు ఏది మంచిది? ఎయిర్ కూలర్లో ఈ వుడ్ వూల్ మంచిదా, హనీ కూబ్ మంచిదా? ఎయిర్ కూలర్ కొనే ముందు ఎటువంటి విషయాలు మనం ఆలోచించి కొనుక్కోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేసి చివరి వరకు చూడండి. ఎయిర్ కూలర్ కొనాలంటే ఫుల్ బయింగ్ గైడ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఎయిర్ కూలర్స్ చాలా మంది సమ్మర్ సీజన్ లో ఎన్నో కుటుంబాలు వాడుతూ ఉంటారు. దీంట్లో రెండు రకాల కూలర్లు ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి హనీ కూబ్ ప్యాడ్, అంటే ఈ కూలింగ్ సిస్టమ్ హనీ కూబ్ అని తేనె తట్టులాగా ఉంటుంది అన్నమాట. హనీ కూబ్ ప్యాడ్స్ తోటి అసెంబ్లీ చేసే ఒక కూలరు. ఇంకొకటి వుడ్ వూల్, అంటే గ్రాస్ మ్యాట్, గడ్డి మ్యాట్ అంటాం కదా, అది ఒక టైపు. రెండు రకాలు ఉంటాయి. వీటిలో ఈ హనీ కూబ్ అనేది కూడా ఒకలాంటి సెల్యులాయిడ్ పదార్థంతో తయారు చేస్తారు. ఎందుకంటే ఇది వాటర్ పడగానే ఎక్కువ కూలింగ్ అందించేలాగా తయారు చేస్తారు. ఈ వుడ్ వూల్ అనేది ఈ చెక్క నుంచి తీసి ఒక మ్యాట్ లాగా తయారు చేసి వాడుతూ ఉంటారు. ఈ రెండిట్లో హనీ కూబ్స్ దానికి ఎక్కువ కూలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువ కూలింగ్, అందుకనే ఈ బ్రాండెడ్ కూలర్ అన్నింటిలో కూడా హనీ కూబ్ ప్యాడ్స్ అని స్పెసిఫై చేసి మరి అవి అమ్ముతూ ఉంటారు. అట్లాగే ఈ కూలర్ కొనే ముందు మనం కూలర్ సైజు కంటే కూడా ఆ మోటార్ యొక్క స్పెసిఫికేషన్, అంటే మోటార్ ఎయిర్ త్రో కెపాసిటీ ఎంత. ఇప్పుడు బ్రాండెడ్ కూలర్స్ అనుకోండి, స్పెసిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్గా దాంట్లో మెన్షన్ చేస్తారనమాట. ఈ కూలర్ ఎంత ఎస్ఎఫ్టీ ఏరియాకి కవర్ చేస్తుంది, ఈ ఎయిర్ త్రో ఎంత ఉంటుంది, అంటే ఇప్పుడు 50 ఎస్ఎఫ్టీ, 40 ఎస్ఎఫ్టీ, 80 ఎస్ఎఫ్టీ అని ఉంటుంది అనమాట. అంటే ఈ కూలర్ ఒక ప్లేస్లో పెడితే 80 ఫీట్ల వరకు కూడా అది ఎయిర్ రేంజ్ అనేది త్రో చేస్తూ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో యొక్క మోటార్ యొక్క కెపాసిటీ, ఆ ఆర్పిఎం అనేది అంత ఉంటుంది. అందువల్ల ఈ బ్రాండెడ్ కూలర్కి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అయితే ఈ లోకల్ కూలర్ ఏంటంటే, అవి మామూలుగా జనరల్గా అసెంబ్లింగ్ మోటార్స్ కానీ, ఆ మోటార్స్ కూడా తక్కువ లోకల్ అల్యూమినియం వైండింగ్తో చేయడం కానీ, కాపర్ కాకుండా, అది కూడా స్పెసిఫికేషన్ మనం చూసుకుని కొనుక్కోవాలి. అయితే ఇంకోటి, ఈ కూలర్ కొనే ముందు ఇంకో విషయం ఏంటంటే, ఆ బాడీ అనేది ఈ లోకల్ అసెంబ్లింగ్ కూలర్లో కొన్ని పిఓపి బాడీ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బాడీతో కూడా చేస్తూ ఉంటారు, లేకపోతే లో క్వాలిటీ ప్లాస్టిక్తో చేస్తూ ఉంటారు. అది బ్రాండెడ్లో అనుకోండి, ఈ ఏబిఎస్ ప్లాస్టిక్, అంటే మనకి ఎక్కువ కాలం లైఫ్ వస్తుందంట. ప్లాస్టిక్ అనేది దాని మీద తొందరగా అది పాడవదు, అటువంటి ప్లాస్టిక్ వాడతారు. ఏబిఎస్ ఉంటుంది, మంచి క్వాలిటీ ప్లాస్టిక్ అయితే దీంట్లో వాడుతూ ఉంటారు. అదేవిధంగా మోటార్ విషయంకి వచ్చినట్లయితే, బ్రాండెడ్ కూలర్లో మంచి కాపర్ వైండింగ్ చేసే మోటార్ కానీ, అట్లాగే లో నాయిస్ చేసే మోటార్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ తక్కువ తీసుకునేవి కూడా దీంట్లో వాడుతూ ఉంటారు. అది అసెంబ్లింగ్ సెట్లలో అయితే ఏ మోటార్ అయినా సరే ఎక్కువ నాయిస్ చేస్తూ ఉంటుంది ఎక్కువ. అందుకనే మనం లైవ్లోకి మనం కూలర్ కొనుక్కున్నట్లయితే ఎప్పటికప్పుడు మనం ఆన్ చేసి చూసుకోవాలి. ఎక్కువ సౌండ్ వచ్చే మోటార్లో కూలర్స్ కొనొద్దు, ఎందుకంటే దానివల్ల మనకు నిద్ర రాదు. అది అలవాటు చేసినట్టుగా చాలా టైం పడుతుంది అన్నమాట. అదే బ్రాండెడ్లోనే లోకల్ అసెంబ్లింగ్లో అయినా సరే లో నాయిస్ ఉండాలి, ఎయిర్ త్రో ఎక్కువ ఉండాలి, అట్లాగే పవర్ కన్జంప్షన్, అంటే బ్రాండెడ్లో అయితే వాడు గ్యారంటీ ఇస్తారు, కానీ అసెంబ్లింగ్ దాంట్లో పవర్ కన్జంప్షన్ అయితే ఏమి రేటింగ్స్ ఇవ్వడు. ఈ విధంగా చూసుకుని మనం కూలర్ అయితే కొనుక్కోవాలి. మనం ఏదైనా కూలర్ కొనాలంటే ముందు మనకి ఎంత సైజు కూలర్ రిక్వైర్మెంట్ అనేది చూసుకోవాలి. జనరల్ గా పర్సనల్ కూలర్స్ అని చెప్పి చిన్న చిన్న కూలర్స్ కొంటూ ఉంటారు. ఆ కూలర్ ని సాధారణంగా మనకి ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు. తప్పదు, మనకి ప్లేస్ అసలు లేదు, మనకు ఒక్కళ్ళకే కూలింగ్ కోసం కావాలి అనుకుంటే మాత్రమే ఆ చిన్న చిన్న పర్సనల్ ఎయిర్ కూలర్స్ ని కొనుక్కోవాలి. కానీ లేకపోతే మినిమం సైజ్ అయితే మనకి ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక రూమ్ కి కూల్ అయ్యే కూలర్లను అయితే కొనుక్కోవాలి, కానీ చిన్న చిన్న కూలర్లో ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది అంత ఉండదు. వాటిని అయితే మీరు మర్చిపోండి. తప్పదు, మీరు సింగిల్ పర్సన్కే కావాలి ఏదైనా ఒక షాప్లో కానీ ఎక్కడ అంటే అది ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లోకి అయితే మనకి పెద్ద కూలర్ కావాలి. మనకు రూమ్ని బట్టి ఎంత సైజు కూలర్ కావాలి, ఎన్ని లీటర్ల కెపాసిటీ కావాలి అనేది చూసుకుని కోలుకోవాలి. ఎందుకంటే ఒక నైట్ అంతా రన్ అయినప్పుడు ఎన్ని లీటర్లు వాటర్ అవసరం పడుతుందో అటువంటి కూలర్ పెద్ద సైజు కొనుక్కోవాలి. ఈ కూలర్లో హనీ కూబ్ కూలింగ్ ప్యాడ్స్ కూలర్ మంచిదా, లేకపోతే వుడ్ వూల్ కూలర్ మంచిదా అంటే నేనైతే హనీ కూబ్ ప్యాడ్స్ అయితేనే మంచిదని చెప్తాను. ఎందుకంటే ఇది కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది అనమాట. ఈ వుడ్ వూల్ అయితే అంత కూలింగ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ హనీ కూబ్ ప్యాడ్స్ అయితే చాలా ఎఫెక్ట్ అయితే బాగుంటుంది. దాంతో పాటు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా
ఇప్పుడు కూలర్ మార్కెట్లో రిమోట్ కూలర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ నార్మల్ కూలర్ బాగుంటుందా, రిమోట్ కూలర్ బాగుంటుందా అనే విషయానికి వస్తే నేను రిమోట్ కూలర్కే ఎక్కువ మేము ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే టెక్నాలజీలో రిమోట్ కూలర్ వాడితే అది ఒక ఫీల్ బాగుంటుంది. దాని కాకుండా రిమోట్ కూలర్కే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ నార్మల్ కూలర్ అయితే మనం ఎప్పుడైనా అప్పుడు ఆన్ చేయాలంటే కూలర్ దగ్గరికి వెళ్ళి ఆ నాబ్స్ ఆపరేట్ చేస్తే కానీ మనకి కూలర్ అయితే ఆపరేట్ అవ్వదు. అదే రిమోట్ కూలర్ అంటే మనం పడుకున్న దగ్గర నుంచి మన రూమ్లో ఎక్కడి నుంచి అయినా కూడా మనకి కూలర్ హై పెంచాలన్నా సరే, లో చేయాలన్నా సరే, తర్వాత టైమర్ పెట్టుకోవాలన్నా సరే, నైట్ ఎప్పుడైనా కూలర్ ఆఫ్ అవ్వాలంటే నైట్ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అందుకంటే ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా రిమోట్ కూలర్ అయితేనే కొంచెం మీరు కొనగలిగి కొంచెం కాస్ట్ ఏమీ పర్లేదు అనుకుంటే రిమోట్ కూలర్ కొనడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో అంతా టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేసినట్లు బాగుంటుంది కాబట్టి మీకు చాలా అడ్వాంటేజెస్ కూడా రిమోట్ కూలర్ వల్ల ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ బ్రాండెడ్ కూలర్స్ మంచిగా, అసెంబ్లింగ్ కానీ లోకల్ కూలర్స్ మంచిగా అంటే మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఏ కూలర్ అయినా తీసుకోవచ్చు. మీరు ఎక్కువ కాలం మన్నిక కావాలంటే బ్రాండెడ్ కూలర్ వాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి బ్రాండెడ్ కూలర్ అంటే ఎక్కువ కాలం మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఈ హనీకూ ప్యాడ్స్ కూడా ఒకసారి కూలర్ కన్నా ఉంటే 3 years వరకు కూడా మార్చక్కర్లేదు. అదే ఈ లోకల్ మేడ్ కూలర్స్లో ఈ వుడ్ మ్యాట్స్ ఉంటాయి కదా, వుడ్ ప్యాడ్స్, ఆ ప్యాడ్స్ అనేది మన వాడకాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి కూడా మార్చాల్సి వస్తుంది అనమాట. అందువల్ల ఈ హనీకూ ప్యాడ్స్ ఉన్న కూలర్స్ అయితేనే బ్రాండెడ్ కూలర్లో ఎక్కువగా వాడతారు కాబట్టి బ్రాండెడ్ కూలర్స్ అయితేనే బాగుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఇన్వర్టర్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇటువంటి వారు ఇన్వర్టర్ కంఫర్టబుల్ కూలర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే కరెంట్ పోయినప్పుడు మామూలు కూలర్లు ఇన్వర్టర్ మీద నడపడానికి కుదరదు కాబట్టి ఇన్వర్టర్ ఎక్కువగా వాడేవాళ్ళు ఈ ఇన్వర్టర్ కంఫర్టబుల్ ఉన్న కూలర్ని తీసుకుంటే వాళ్ళు కరెంట్ పోయినప్పుడు ఇన్వర్టర్ మీద కూడా నడిపించుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ కూలర్ కొనడానికి షాప్కి వెళ్ళినప్పుడు కూలర్ ఆకారాన్ని బట్టి, దాని యొక్క అందాన్ని బట్టి చూసుకోనొద్దు. ఆ లోపల దాని యొక్క మోటార్ కెపాసిటీ ఎంత ఉంది, లేకపోతే హనీకూ ప్యాడ్స్ ఉన్నాయా, గ్రాస్ మ్యాట్లు ఉన్నాయా, ఇవి చూసుకుని ఆ కస్టమర్ అడగండి. ఈ కూలర్ ఎంత ఏరియాకి కూలింగ్ అందిస్తుంది అని తెలుసుకొని దాన్ని బట్టి చూసుకుని కొనుక్కోండి. ఎందుకంటే ఏదైనా మనం ఒక వస్తువు కొన్నామంటే దాన్ని 100% మనం యూటిలైజ్ చేసుకునేలా ఉండాలన్నమాట. ఏదో కొన్నామని కాకుండా ఈ అన్ని స్పెసిఫికేషన్ తెలుసుకుని కొన్నట్లయితే ఏ విధమైన పొరపాటు లేకుండా మనం ఎక్కువ కాలం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ కూలర్లు ఎటువంటి కొనాలి, ఏది బాగుంటాయి, ఏది బాగో అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారని, ఎటువంటి కూలర్ కొనాలి అనే దాని గురించి మీరు పూర్తిగా ఒక అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాజ్ కుమార్.